హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కలకత్తాలో ఆర్జీ మెడికల్ కాలేజీలో జరిగిన విషాద సంఘటన గురించి తెలుసుకుందాం. ఆగస్టు 9, 2024న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఆర్జీ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ట్రైనీ డాక్టర్ మౌమితా దేబ్నాథ్ తప్పిపోయినట్లు సహ ఉద్యోగులు నివేదించారు. ఉదయం 11 గంటలకు ట్రైనీ డాక్టర్ మృతదేహం కళాశాల సెమినార్ రూమ్లో కనబడింది మరియు ఆమె కళ్ళు, నోరు మరియు రక్తస్రావంతో పాక్షిక నగ్న స్థితిలో కళాశాల సెమినార్ రూమ్లో కనుగొనబడింది. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు తేలింది. శవ పరీక్షలో మౌమితా దేబ్నాథ్పై అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశారు. ముందు లైంగికంగా వేధించారని తేలింది. అలాగే శవ పరీక్షలో ఇచ్చిన 4 పేజీల నివేదికలో ఆమె జననేంద్రియ మార్గము, పెదవులు, ఎడమ కాలు, కుడి చేయి, ఉంగరపు వేలు, మెడ మరియు ముఖంపై లోతైన గాయాన్ని కూడా గుర్తించారు. నిందితుడి చేతిగోళ్ల వల్ల మహిళ ముఖంపై గీతలు పడి ఉండవచ్చునని నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం ఆమె నోరు మరియు గొంతుపై ఒత్తిడి ప్రయోగింపబడింది మరియు గొంతు కోసి చంపబడింది. ఫలితంగా థైరాయిడ్ మృదులాస్థి పగులు ఏర్పడింది. ఆమె కళ్ళు, నోరు మరియు ప్రైవేటు భాగాల నుండి రక్తస్రావం నివేదికలో పేర్కొంది. అలాగే ఆమె లోపల 150 మిల్లీగ్రాముల వీర్యం కనుగొనబడినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. ఈ అన్వేషణ గాయాల పరిధితో పాటు శవ పరీక్ష చేసిన వైద్యులు మరియు బాధితురాలి తల్లిదండ్రులు మౌమితా దేబ్నాథ్ సామూహిక అత్యాచారానికి గురై ఉండవచ్చునని సూచించారు. విచారణ తర్వాత కోల్కతా పోలీసులు విపత్తుల నిర్వహణ దళానికి చెందిన పౌర వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతను మెడికల్ కాలేజీ సమీపంలోని పోలీస్ హౌస్ పోస్టులో నియమింపబడ్డాడు. అతను ఒక స్త్రీ మరియు గృహహింసకుడుగా వర్ణింపబడ్డాడు. కలకత్తా పోలీసుల కథనం ప్రకారం అతను నేరాన్ని అంగీకరించాడు. ఆగస్టు 13 కలకత్తా హైకోర్టు దర్యాప్తు తీరుపై సంతృప్తి చెందలేదు. రాష్ట్ర పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తే సాక్ష్యాలు నాశనం చేసే అవకాశం ఉందని ఈ కేసును సిబిఐకి అప్పగించింది. కేసును ఆగస్టు 18న సుప్రీంకోర్టు తీసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఆగస్టు 14 రాత్రి జరిగిన కేసును తప్పుగా నిర్వహించి మరియు విధ్వంసంపై రాష్ట్ర ప్రభుత్వం, కోల్కతా పోలీసులతో పాటు కళాశాల అడ్మినిస్ట్రేషన్ విమర్శిస్తూ వైద్యులకు 9 మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఆర్థోపెడిక్ సర్జన్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఈ సంఘటన చుట్టూ నిరసనల మధ్య రాజీనామా చేశారు. సోషల్ మీడియా విమర్శలు మరియు రాజకీయ నాయకుల పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల నుండి జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నానని ఆయన పేర్కొన్నాడు. అతను రాజీనామా చేసిన కొద్ది సమయానికే అతనికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా నియమితుడయ్యాడు. ఈ చర్చ మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను అతనిని పొడిగించిన సెలవులో ఉంచాలని ఆదేశించింది. అదే సమయంలో కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ అతనిని తక్షణమే తిరిగి నియమించడాన్ని కూడా విమర్శించింది. ఈ సంఘటన విస్తృత మీడియా కవరేజీని పెంపొంది మరియు దేశవ్యాప్తంగా ముఖ్యంగా వైద్య సంఘాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఎందుకంటే విద్యార్థి సంఘాలు మరియు మరణించిన అమ్మాయి సహచరులు న్యాయం చేయాలని మరియు క్యాంపస్లో మెరుగైన భద్రతా చర్యలను నియమించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులపై హింసను నిరోధించేందుకు ప్రత్యేకం కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కోరింది. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా గుర్తించాలని కోరుతూ ఈ నేరానికి ప్రతిస్పందనగా దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు విస్తృత నిరసనలు మరియు సమ్మెలను అనుసరించింది. ఇది వైద్య సిబ్బందిని భద్రత గురించి తీవ్రమైన ఆందోళనను లేవనెత్తింది. ఆగస్టు 13న మహారాష్ట్ర రాష్ట్రంలోని 8,000 మంది వైద్యులు అత్యవసర సేవలను మినహాయించి అన్నింటినీ నిలిపివేశారు. న్యూఢిల్లీలో
ప్రభుత్వ ఆసుపత్రుల ముందు తెల్ల కోట్లు ధరించి జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. కోల్కతాలోని దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలల ఆసుపత్రులు ఆగస్టు 13న అత్యవసర సేవలు నిలిపివేయబడ్డాయి. లక్నో మరియు గోవా వంటి నగరాల్లో అలాంటి నిరసనలు కొన్ని ఆసుపత్రి సేవలను ప్రభావితం చేశాయి. నిరసనలకు వేదిక ఉన్న ఆసుపత్రులు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్, లేడీ హర్జన్ మెడికల్ కాలేజ్, సఫ్దర్జంగ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్, అలాగే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతలకు సంబంధించి లోపాలను విమర్శించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ సభ్యులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు రాష్ట్ర పోలీసులు ఈ సంఘటనకు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని ఆరోపించారు. హృతిక్ రోషన్ మరియు కరీనా కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలో బాధితురాలికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. సౌరవ్ గంగూలీ మరియు మహమ్మద్ సిరాజ్ వంటి ఇతర ప్రముఖులు నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. మాజీ క్రికెటర్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ ఈ కేసుకు సంబంధించి న్యాయం చేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ఒక లేఖ రాశారు.